హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ ఆ స్త్రీ సాతాను చెప్పిన మాట ఎప్పుడైతే విన్నదో ఏనుగు చెవులు పెద్ద పెద్ద అయిపోయి చక్కగా అబద్ధాన్ని ఎంత తేటగా విన్నదంటే ఆమె ఎంత చక్కగా విన్నదంటే ఇప్పుడు ఏమంటుంది చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును చూడండి వీడికి ఎలాగైపోయిందని పరిస్థితి. ఎప్పుడైతే అబద్ధాన్ని వివరించి వల్లించి చక్కగా చెప్పాడు అది చాలా అందంగా కనపడింది. వీడికి చాలా అమూల్యమైనదిగా కనపడ్డది. వీడికి ఏమండి చాలా రమ్యమైనదిగా కనపడ్డది. అంటే ఈరోజు నువ్వు అబద్ధాన్ని ప్రేమించి అబద్ధం అంటే నువ్వు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు అంటే నీ యొక్క గుణలక్షణం ఏమైందో ఒక్కసారి నువ్వు చెక్ చేసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం ఏమైనా అర్థమవుతుందండి? చెడు వినడానికి, చెడు కార్యాలు నువ్వు వినడానికి, చెడు తలంపును ఆలోచించడానికి, పాపం వైపు నువ్వు మొగ్గు చూపి పాపం వైపు నువ్వు ప్రయాణం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అంటే ఈ రోజు నువ్వు ఎవడ ప్రసంగం వింటున్నావో నీకు అర్థమవ్వాలి. ఏమండి నువ్వు పాపం చేయడానికి ఇష్టపడుతున్నావు అంటే ఏ రోజు నువ్వు ప్రతిరోజు ఎవరి స్వరం వింటున్నావు? నువ్వు పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నావు అంటే నువ్వు దేవుడి స్వరం వింటలే. దేవుడి స్వరాన్ని నువ్వు చెవి ఎక్కట్లే. నువ్వు సాతాను యొక్క స్వరానికే చెవి కుక్కుతున్నావు కాబట్టి నువ్వు నిరంతరము పాపం చేయడానికి ఎడవబడతా ఉన్నావు. ఈ నిరంతరము పాపం చేయడానికి నువ్వు మరులు కొలుపుతూ ఉన్నావు. నువ్వు నిరంతరము పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నావు అంటే నీకు బోధిస్తుంది. నీకు నిరంతరము కూడా సాతాను బోధిస్తున్నాడు. వాడు బోధించే బోధించి 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 ఏం చేస్తాడో తెలుసండి? వాడు బోధను చెవుగావంటే వాడి బోధకు నువ్వు ఒక చెవులు పెట్టి పెద్ద పెద్ద చెవులు చేసి నువ్వు విన్నావంటే కనుక నీ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఈ అధ్యాయం చివరిలో చూద్దాం. నేను వింటున్నారా? అందరికీ ఆసక్తి ఉందండి? అని చెప్పండి అందరూ ఒకసారి. ఎప్పుడు వదిలేస్తారా బాబు అన్నట్టు చూడండి. వాక్యం ఇంకా చెప్తే బాగుందన్న ఆసక్తిగా ఉండాలి మీరు. అప్పుడు నాకు ఇంకా ఆసక్తి వస్తుంది. కొంచెం కొన్ని విషయాలు మీరు శ్రద్ధగా మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఈరోజు గొప్ప ప్రత్యక్షత మీకు ఇవ్వాలి. నా అంశం ఏంటండి? నేనేం చెప్పాలనుకున్నాను? ఏమండి శ్రేష్టమైన బలిపీఠం. ఇప్పుడు ఆ శ్రేష్టమైన బలిపీఠం దగ్గర మనం వెళ్ళాలంటే అసలు అది ఎక్కడ ఉందో కనుక్కోవాలి. ఆ శ్రేష్టమైన బలిపీఠం ఎక్కడుందో కొనుక్కోకపోతే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి మనం మోకరించి కన్నీరు కాచి పశ్చాత్తాపడకపోతే ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి కోల్పోవలసిందంతయు కూడా మనం కోల్పోతాం. ఈరోజు మధ్యాహ్నం మీరు కనీసం ఖచ్చితంగా ఒక రెవల్యూషన్ మీరు పొందుకొని ఆ బలిపీఠం మీరు ఎక్కడుందో కనుగొని దాని దగ్గరికి వెళ్ళి మీరు కన్నీరు కాచి ప్రార్థిస్తే మన జీవితాలు ఖచ్చితంగా మారుతాయి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ అవ్వమ్మకి ఈ అబద్ధమైన మాటలు, ఈ భయంకరమైన మోసపు మాటలు ఎంత అందంగా కనపడుతున్నాయంటే, ఎంత రమ్యమైనదిగా కనపడుతున్నాయంటే, వివేకం ఇచ్చు, తెలివితేటలు ఇచ్చు. అంటే నిజంగా జ్ఞానం నేర్పిస్తుంది ఎవరంటే? సాతాను నేర్పిస్తున్నాడు. దేవుడు జ్ఞానం అని చెప్పలేదు. వీళ్ళకి దేవుడికి ఒక జ్ఞానం ఉంది. 7 గుణలక్షణాల్లో విశ్వాసము, సద్గుణము, జ్ఞానం ఉంది. ఈ దేవుడి యొక్క జ్ఞానం ఎల్లప్పుడూ కూడా వారికి దీనత్వాన్ని నేర్పిస్తారు. దేవుని యొక్క జ్ఞానం ఏం చేస్తుందండి? తగ్గించుకునేలా చేస్తుంది. అతని జీవితంలో ఒక తగ్గించుకునే విధానంలోకి వెళ్ళిపోతాడు. కానీ సాతాను యొక్క జ్ఞానం వచ్చిందంటే, సాతాను యొక్క జ్ఞానం వస్తే ఆ వ్యక్తి ఎలా మారుతాడో చూడండి. ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా మీ జీవితాలు మీరే వాచ్ చేసుకోవాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా సాతాను యొక్క జ్ఞానం, సాతాను యొక్క బోధ మనిషిని ఏ విధంగా మారుస్తుందో ఒక్కసారి ఈ యొక్క అధ్యాయం మీరు చూడండి. వాడు ఏం చేస్తున్నాడంటే అబద్ధం చెప్పాడు. దేవుడు చెప్పిందేమో తింటే చచ్చిపోతామని చెప్పాడు. సాతానేమో తింటే మీరు చచ్చిపోవాలి, దేవుళ్ళు అయిపోతారు అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే అవ్వ నమ్మిందో, ఆ మాట ఎప్పుడైతే బోధ ఎప్పుడైతే చెవి ఎక్కిందో అవ్వ, ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ ఫలం చూసేటప్పుడు కాక చాలా రమ్యమైనదిగా కనపడుతుందంట. జ్ఞానం ఇచ్చే పండుగ కనపడుతుందంట. అంటే ఒక ఫలం తింటే జ్ఞానం వస్తుందండి? జ్ఞానం వస్తుంది ఒక ఫలం తింటే? ఒక ఫలం తింటే జ్ఞానం వస్తుందా? ఒక ఫలం తింటే అందం వస్తుందా? ఒక ఫలం తింటే ఇక్కడ కన్నులకు అందమైనదిగా, రమ్యమైనదిగా, ఆహారమునకు మంచిదిగా కనబడుతుంది. దానికి
అంటే ఆ ఫలం ఎలా ఉన్నదంటే ఆహారం అదే కనుక అదేలాగా కనపడుతుంది. ఏమండి, తెలివినిచ్చే పండుగ కనపడుతుంది, అక్కడ అందమునిచ్చే పండుగ కనపడుతుంది. చాలా మంది చూడండి, అందంగా కనిపించడానికి కొంతమంది ఏం చేస్తారంటే దానం కలిగి ఎక్కువ తింటారు. మీకు తెలుసా? నేను అందంగా కనపడాలని చెప్పి చాలా మంది దానం కలిగి ఎక్కువ తింటారు. దానం కలిగి తింటే ఎక్కువ దానం కలిగి తిన్న వాళ్ళు రంగు వచ్చేస్తారు. మీకు తెలుసో తెలియదు, చాలా మంది చేస్తూ ఉంటారు అనమాట. అయితే అలాగా ఆ పండు ఎలా కనపడుతుందంటే ఏమికి, ఆ దానిమ్మకాయ తింటే ఎలాగైతే రంగు వస్తారో మనుషులు, అలాగే ఆ ఫలం ఏమికి చాలా అందంగా కనపడుతుంది, చాలా అందంగా కనపడుతుంది, చాలా ఆహారంలో మంచి ఆహారంలో కనపడుతుంది. అది తెలివినిచ్చే పండుగ కనపడుతుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగుగాక. ఆమె ఏం చేసిందో తెలుసండి, వెంటనే చూసి ఆమె కోసుకుని సగం తినేసి సగం పట్టుకు తన భర్తకి ఇచ్చేసింది. ఆమె చెడిపోయింది కాకుండా, ఆమె అబద్ధ బోధ విన్నది కాకుండా, ఆమె ఏనుగు చెవులేసిన సాతాను యొక్క బోధ ఆలకించింది కాకుండా, పట్టుకెళ్ళి ఆ బోధ, ఆ అందం, ఆ ఫలము తీసుకెళ్ళి తన భర్తకి ఇచ్చేసింది. తన భర్తకి ఇస్తే ఆయన అన్నాడు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మా, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు ఇది అని చెప్పి ఆయన కూడా ఖండించాలి కదా. అప్పే ఖండించే స్థితిలో లేడైనా. ఆదామును ఎప్పుడైతే ఆ ఫలం పట్టుకెళ్ళి ఇచ్చిందో, ఏమండి తినండి అని చెప్పి ఎప్పుడైతే ఇచ్చిందో, చక్కగా ఆదాము కూడా తను తినేసాడు. తినేసేసరికి అక్కడ ఏమైంది చూడండి, తెరవబడెను, ఇదన్నమాట. అంటే ఎప్పుడైతే సాతాను బోధకి, అబద్ధ బోధకి మనం చెవియొగ్గామో, మొట్టమొదటిగా మన కండిషన్ ఎలా మారిపోద్ది అంటే దిగంబరులు అయిపోతారు. దిగంబరులు అంటే వస్త్రహీనులు అయిపోతారు. ఒంటి మీద బట్ట ఉన్నదో లేదో కూడా వాళ్ళకి తెలియనంత అయోమయమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. అర్థమైందండి? ఓ మాట నేను చదువుతాను, ఈ మాటను బట్టి మీరు మాట చెప్పాలా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ చదువు. సార్దీస్లో ఉన్న సంఘం దూతకి ఇలాగు రాయండి, 7 నక్షత్రములను 7 ఏడాత్మలను ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ ఎక్కడ మృతుడివి అంటే భూమి మీద ప్రతి ఒక్కరూ జీవించేస్తున్నాము, పని చేసేసుకుంటున్నాము, చాలా అద్భుతంగా ఉంది, తినేస్తున్నాము, తాగేస్తున్నాము, కష్టపడి పని చేసేసుకుంటున్నాము, అన్ని పనులు బాగున్నాయి, చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకుని చక్కగా ఎంజాయ్ చేస్తూ చక్కగా సంపాదించుకుంటూ చక్కగా చికెన్ బిర్యానీ తింటూ మటన్ బిర్యానీ తింటూ అన్ని వసతులు బాగున్నాయి, తాగి ఇక్కడ తాగుతున్నాం, తిని ఇక్కడ తింటున్నాం, అంత బాగానే ఉంది, జీవిస్తున్నారు ప్రజలు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు చచ్చిపోరండి. ఎక్కడ చచ్చిపోరు? ఎక్కడ చచ్చిపోరండి అంటే ఆత్మలో ఇతనికి బట్టలు ఉన్నాయో లేదో ఒకటి కనీసం కానుకునే స్థితిలో ఈరోజు మనిషి లేడు. నా ఆత్మ ఎలా ఉంది? అది దిగంబరత్వంతో ఉందా? దిగంబరత్వం బయట వస్త్రాలతో కలిగి ఉందా? లేకపోతే నా కండిషన్, ఆత్మ కండిషన్ ఎలా ఉంది? అసలు నా ఆత్మ బతుకుందా, చచ్చిపోయిందా? అసలు నేను జీవిస్తున్నానా? దేవుళ్ళు నేను బ్రతుకుతున్నానా? అసలు నా ఆత్మ చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? చచ్చిపోతే నేను ఎలా జీవిస్తాను? అసలు నా ఆత్మ ఎక్కడికి వెళ్తాను? పాతాళం వెళ్తుందా, పరలోకం వెళ్తుందా? అసలు నా కండిషన్ ఏంటి? మనిషి 70-80 సంవత్సరాలు జీవించే దానికి కింద మీద పడి కొట్టుకుని చచ్చిపోతాడు. కానీ కొన్ని యుగాల పాటు ఉంటే దేవుని దగ్గరైనా ఉండాలి, లేకపోతే పాతాళంలోనైనా ఉండాలి. వీడి స్థితి ఎక్కడ ఉంటుందో కనీసం కానుకునే స్థితిలో కూడా ఈరోజు మనిషి లేడండి. హల్లెలూయా. ఆత్మ నిజంగా పరిశుద్ధాత్మ పొందుకుందా, లేకపోతే ఆత్మ దేవుడిలో జీవిస్తుందా? నా ఆత్మ బ్రతుకుందా, చచ్చిపోయిందా? దీనికి వస్త్రాలు తొడుక్కున్నానా లేదా? అసలు నువ్వు ఆత్మలో లేదో నీకు తెలిస్తే కదా. అసలు తెల్లారులైతే తిన్నామా, తాగామా, అటు ఇటు తిరిగామా, ఎంజాయ్ చేసామా, పడుకున్నామా, నిద్రపోయామా, మళ్ళీ లేచిపోయామా, మళ్ళీ రోజు మొదలెడితే మళ్ళీ మామూలే. మళ్ళీ తిండి కోసం ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, మళ్ళీ సందడిపోయింది, మళ్ళీ తెల్లారిపోయింది, మళ్ళీ సందడిపోయింది, మళ్ళీ తెల్లారిపోయింది,
మొత్తం బ్రతికంతా చచ్చిపోయే వరకు ఇదే బ్రతిక, ఇదే ఇలాగే కంటిన్యూ అయిపోద్ది. చావడం పుట్టడం ఇదేనా మనిషి యొక్క జన్మ? తినడం కోసం పుట్టామా, సావడం కోసం పుట్టామా, లేకపోతే దేనికోసం అసలు మనం పుట్టాం? దేనికోసం భూమి మీద బతుకుతున్నాం? అసలు నేను ఎందుకు బతుకుతున్నాను, ఎందుకు చచ్చిపోతున్నాను? అసలు మనిషి ఆలోచిస్తాడా? అబ్బే, కొంచెం కలిగేటప్పటికేమో భూమి మీద ఆగడం, ఏమీ లేకపోతే కింద కొట్టేసుకుంటాడు దగ్గర. మనిషి యొక్క నైతిక స్థితి అది. ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకంటే కనీసము అతను ఆలోచించే స్థితిలో లేడు. జీవించుచున్న మట్టుకు జీవిస్తున్నాడు కానీ శరీరంలో ఆత్మ చచ్చిపోయాడు. చచ్చిపోయి ఉన్నాడు కాబట్టి ఆత్మ చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ముందుగా ఎట్టుకు వెళ్ళాడు ఇంత తాగుతాడండి. చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి ముందుగా ఎట్టుకెళ్ళి అలా ఇంత తాగుతాడా? లేకపోతే కొత్త బట్టలు ఒక మంచి శారవాని తీసుకుని సూటు బూటు పట్టుకెళ్ళి ఆడికి తెచ్చి, బాబు నీ కోసం తెచ్చాను లేకరా బాబు తొడుక్కోరా తొడుతాడండి. ఆడి కనీసం దాన్ని చూడడం కూడా చూడటం. ఎందుకంటే చచ్చిపోయాడు. ఆత్మలో అలాగే చచ్చిపోయి ఉన్నాం కాబట్టి దేవుడు వచ్చి మంచి నీతి వస్త్రం పట్టుకొచ్చిన ఆయన తొడుక్కోనైనా అన్నాను. దేవుడా ఉన్నాడంటవా? దేవుడా ఏం చేశాడు నాకు? దేవుడా ఉన్నాడా? ఉంటే నాకు ఇలాగెందుకు జరుగుతుంది? ఉంటే నా జీవితం ఇలాగెందుకు అయిపోద్ది? ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఒక ఆయన అన్నాడు, దేవుడు ఉంటే చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు అందరినీ ఎందుకు చంపేయాలండి అన్నాడు. చాలా మంచి ప్రశ్న ఆయన అని చెప్పేసి అతను కొంచెం పొగిడి వచ్చేసాడు. అంటే చిన్న పిల్లలు చచ్చిపోకూడదట. అంటే దేవుడు ఉంటే అతను రుజువు ఏంటంటే చిన్న పిల్లలు చచ్చిపోకూడదు అతని ఉద్దేశం అది. అంటే ఈ వ్యక్తి ఆత్మలో చచ్చిపోయాడు కాబట్టి దేవుడు వచ్చి జీవజాలం ఇస్తున్నాడు. ఎలా వస్తుంది ఇలా అయిపోతుంది. దేవుడు వచ్చి వస్త్రాలు ఎత్తున్నాడు, అసలు చూసడమే లేదు. దేవుడు వచ్చి కన్నులు కాటుకి ఇస్తున్నాడు, పెట్టుకో అమ్మ తల్లి నీ కన్నులు కాటుకెత్తుకొని కాటుతో కూర్చెత్తున్నాడు. ఆత్మీయ సంబంధమైన కాటుకది కాటుగా లే. అసలు దేవుడే వచ్చాడు అన్న సంగతి అలా సోహే మనిషికి లేదు. ఇంకెలాగ కాటు కట్టుకుంటాడు, ఇంకెలా సూట్ వేసుకుంటాడు, ఇంకెలాగ వస్త్రాలు తట్టుకుంటాడు, ఇంకెలాగ దేవుని వాక్యంతో నింపబడతాడు? ఎందుకంటే తన ఆత్మలో చచ్చిపోయాడు కనుకనే దేవుడు వచ్చి అతనికి బోధిస్తున్నా, దేవుడు వచ్చి అతనికి మంచి నేర్పిస్తున్నా, దేవుడు వచ్చి నిజం చెప్తున్నా, దేవుడు వచ్చి వాస్తవం చెప్తున్నా, నీ జీవితం ఎదుగు ఎదురా బాబు అని చెప్పి అతనికి వివరిస్తున్నా. కోలుకొని పట్టించుకునే స్థితిలో అతను లేడు, చచ్చిపోయాడు అతను. ఇప్పుడు అతను చచ్చిపోయాడు కనుక తిరిగి దేవుడు పునరుద్ధానం చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ పునరుద్ధానం దినం రోజు ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? చచ్చిపోయిన నిన్ను బ్రతికించడానికి వచ్చాడు. ఎలా చచ్చిపోయాం మనం? ఎఫెసీ పత్రిక రెండో అధ్యాయం కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, అది క్రీస్తు దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే ఒక వ్యక్తి డబ్బు ఇస్తాడనో, బంగళా ఇస్తాడనో, లేకపోతే వీసా ఇస్తాడనో, లేకపోతే మంచి పెళ్లి చేస్తాడనో, లేకపోతే మంచి సమాధి కార్యక్రమం చేస్తాడనో తేకపెట్టిలో పెట్టి, లేకపోతే మంచి పుట్టినరోజులు చేస్తాడనో, లేకపోతే రకరకాల కార్యాలు చాలా 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 ఆశించి వస్తారు దేవుడి దగ్గరికి. అన్ని బాగున్నప్పుడు దేవుడికి అవసరం లేదు. దేవుడు సరిగ్గా చూసి ఒక్క దెబ్బ కొడతాడు. అప్పుడు వస్తాడు, అమ్మో దేవో నాయనో ప్రభువో నన్ను స్వస్థపరచు ప్రభు అంటాడు వచ్చి. దేవుడు ఎప్పుడు అవసరం అవుతాడంటే మనిషికి ఆపద వచ్చినప్పుడు. దేవుడు ఆపద వచ్చినప్పుడే అవసరం. ఆపద కాస్త తీసేసాడు అనుకోండి, స్వస్థపరిచేసాడు అనుకోండి, ఇంకంతే, ఇంకా నా ఎంతలో లేడంటాడు. మళ్ళీ దేవుడు చూస్తాడు, ఇది ఇంకా లొంగలేదు, ఇంకోటి వెళ్దామని చెప్పి ఇంకోటి ఎడతాడు. మళ్ళీ దేవుడు అమ్మో బాబు అంటాడు, మళ్ళీ తగ్గిపోయిందా ఒకటి మావులే. అంటే మనిషి యొక్క నైతిక స్థితి అలా అయిపోయింది. అవసరాల కోసం పరిగెట్టడానికో, దేవుడి దగ్గర ఏదో కోరిక తీర్చుకోవడానికో, స్వస్థత కావాలనో, ఆపద బయటపడాలనో, బిల్డింగ్ కావాలనో, పెళ్లి కావాలనో, సమాధి కావాలనో, పుట్టినరోజు కావాలనో, దేనికో దాని దగ్గరికి మనుషులు పరిగెట్టడానికి ఇష్టపడుతున్నారు. కానీ
అసలు యేసుక్రీస్తు దగ్గర ఎందుకు వెళ్ళాలని మనిషి? ఏమండి, మనిషి యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అందరూ చెప్పాలి నాకు. ఏమండి, ఆత్మలో చచ్చిపోయిన నీవు బ్రతికించబడడానికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి దగ్గర ఎందుకు వెళ్ళాలండి? అందుకే గలమెత్తి నోరెత్తి ఇక్కడ అరవాలి, ప్రభువా నన్ను బ్రతికించు ప్రభువా, ఆత్మలో నేను చచ్చిపోయాను ప్రభువా, అందుకే ఈ కార్యాలన్నీ చేస్తున్నాను, ఈ చెడ్డ కార్యాలన్నీ చేస్తున్నాను, ఈ పాపం అంతా చేస్తున్నాను, ఈ అసహనం అంతా నాలో ఉంది, ఈ పాపం అంతా నాలో ఉంది, ఈ వ్యభిచారం అంతా నాలో ఉంది, ఈ భయంకరమైన కార్యాలన్నీ నాలో ఉన్నాయి, దయచేసి నాలో నుంచి నన్ను విడిపించు అని గలమెత్తి ఏడ్చేవాడు ప్రభు కావాలి. హల్లెలూయా. దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి? డబ్బు ఎత్తడనా? దేవుడి దగ్గర ఎందుకు వెళ్ళాలి? నీకు మంచి పెళ్లి చేస్తాడనా? దేవుడి దగ్గర ఎందుకు వెళ్ళాలి? నీ ఆపద నుంచి బయట తీసుకొచ్చేస్తాడనా? దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే చచ్చిపోయిన నువ్వు బ్రతకడానికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు నాకు బయటకోవాలి కాక. మరి బ్రతకాలంటే నీకు బలిపీఠం తెలియాలి కదా, ఆ బలిపీఠం ఎక్కడుందో తెలియాలి కదండి. ఇప్పుడు నువ్వు బ్రతకాలంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆడవాలి, ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆడవాలంటే అసలు నీకు బలిపీఠం ఎక్కడుందో తెలియదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రయత్నం అదే, మీరు బ్రతికించబడాలంటే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి పోజాడండి. హల్లెలూయా. దేవుడు మీ జీవితాల్లో చేసే కార్యాలు మీ జీవితాల ద్వారా మీరే సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా, నేనే పెట్టకథలు ఎరగదు అని చెప్పట్లేదు. ఆ కౌర్లు ఈ కౌర్లు చెప్పి మిమ్మల్ని కహానీలు నేర్పించడానికి ఇక్కడ నేను ఇక్కడ లేను. మీ జీవితంలో చచ్చిన నీవు బ్రతకాలంటే నువ్వేం చేయాలో దేవుడు ఇక్కడ మార్గాన్ని నేర్పిస్తున్నాడు నీకు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా బోరు పడకుండా మధ్య మధ్యలో 2-3 పొడుపు కథలు దుంతారు, లేకపోతే చదువుతులు దుంతారు, లేకపోతే రకరకాల కార్యాలను ప్రజలు నవ్వితే ఆహా నవ్వితే ఎంజాయ్గా నవ్వేస్తారు. కానీ ఇలాంటి వాక్యం చెప్పమంటే కొంచెం బోరు పడుతుంది. కొంచెం జాగ్రత్త మీరు ఆలోచించాలి సుమా, మీ జీవితంలో మేలు పొందుకుంటారు ఖచ్చితంగా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్న మాట అండి? అందరూ ఆమె చెప్పండి ఒకసారి. ఈ యొక్క అవ్వమ్మ ఏమైంది? ఆ పండు తిన్నప్పటికీ వీళ్ళిద్దరూ కూడా దిగంబరులు అయిపోయారు. సాతాను యొక్క బోధన విన్నంతసేపు కూడా ఆ దిగంబరత్వంతోనే ఉంటావు తప్ప, ఆ భయంకరమైన కార్యాలతోనే ఉంటావు తప్ప నువ్వెంత మాత్రం కూడా దేవుణ్ణి సమీపించలేదు. దిగంబరత్వంతో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇంకా విచిత్రం ఇది. అంజూరపులు పుట్టి ఖచ్చితంగా చేసుకొని ఇప్పుడు ఏం చేశారంటే, అప్పుడు దాకా సిగ్గులేని వాళ్ళు, సిగ్గు తెలియదండి వాళ్ళకి, బట్టలు లేవు వాళ్ళకి. బట్టలు లేకపోయినా కనీసం వీళ్ళ పాపం అంటే ఏంటో తెలిస్తే సిగ్గు తెలుస్తుంది. చూడండి, ఒక బాబు పాప పుడతారు, మీకు ఒక 5-6 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి సిగ్గు తెలియదు. డ్రాయర్ వేయకపోయినా వాళ్ళు ఈదులని తిరిగేస్తారు, పరిగెడతారు. ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళని చూడండి, వాళ్ళు డ్రాయర్ వేయకుండా బయటికి వెళ్ళరు, వాళ్ళు బయటికి వెళ్ళలేరు. అంటే వాళ్ళకి ఏదో లోపల తెలుస్తుంది, వాళ్ళకి ఏదో నాడి ఆలోచన చెప్తుంది, సిగ్గు అనేది వాళ్ళకి వస్తుంది. ఆ సిగ్గు అనేది ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, బయటికి వెళ్ళాలంటే డ్రాయర్ వేసుకుని వెళ్ళాలి, లేకపోతే ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి, లేకపోతే షర్ట్ వేసుకుని వెళ్ళాలని ఆలోచన వాళ్ళకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బట్టలు తొడుక్కుని వెళ్తారు. ఒక 5 సంవత్సరాలు కనీసం వాళ్ళు బట్టలు లేకుండా వెళ్ళకుండా పరిగెత్తిపోతారు. అలాగే ఏదైనా త్వరలో ఆ పసి పాపలు ఎలాగైతే ఉన్నారో సిగ్గు తెలియకుండా అలా ఉన్నారు ఆదాము అవ్వ. కానీ ఎప్పుడైతే సాతాను వచ్చి అక్కడికి వాళ్ళ పండు తినిపించి ఇది రమ్యమైనది, అందమైనది, వివేకం ఇస్తుంది, మీరు తింటే దేవుళ్ళు అయిపోతారు అని ఎప్పుడైతే చెప్పాడో, ఆహా ఈ ప్రసంగం అద్భుతంగా ఇచ్చేసింది అవ్వమ్మకి. హల్లెలూయా. ఎవడన్నా వచ్చి పాస్టర్ వచ్చి మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీరు ఆ ఆశీర్వాదంతో నింపబడిపోతారు, పిల్ల పాపలతో నింపబడిపోతారు, విస్తారమైన దేవుని కుటుంబం వచ్చేస్తున్నాయి, అలా వచ్చేస్తాయి, ఇలా వచ్చేస్తున్నాయి అని చెప్తే ఆ యొక్క ప్రసంగాలకు ఇలా ఇట్టేస్తారు చెవులు. ఆశీర్వాదాలు ఇస్తుంటే ప్రజలకు ఎలా ఉంటుందో తెలుసండి, ఇచ్చాడు ఇంకా ఇచ్చే ఇంకా ఇచ్చే ఇంకా ఇచ్చే అన్ని ఇచ్చేస్తాడు. ఆశీర్వాదాలను ఇచ్చారు కానీ ఇలా మాత్రం ఏమి ఇవ్వరు. ఆయన ఏమన్నాడు, నీకు అన్ని ఇస్తాను, నువ్వు కంగారు పడకమని, నీ హృదయం నాకు ఇవ్వండి. నా హృదయం అమ్మో నేనేమో, నా హృదయం ఇచ్చేస్తే నా బాటిల్ ఏమైపోద్ది, నా హృదయం ఇచ్చేస్తే నా యొక్క హృదయం ఏమైపోద్ది.
అమ్మో నా వల్ల కాదు చెప్పుకుంటా చాలా వస్తాయి, మనసులో బాధ కలుగుతుంది. నేను మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో అంజూర బాబులు కట్టేసుకున్నారు. అక్కడ పట్టలేవు కదా, మరి అక్కడ పట్టలేవు. ఆ అంజూర బాబులు కట్టుకుని డ్రాయిడ్ కింద ఆకులు కట్టేసుకుని వీళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు సాయంత్రం ఆదాముతో వచ్చి సహవాసం చేసేవాడు దేవుడు. ప్రతిరోజు సాయంత్రం సలపోట సమయంలో దేవుడు వచ్చి ఈ తొడ మీదేమో అవ్వనే, ఈ తొడ మీదేమో ఆదాముని కూర్చోబెట్టుకుని చక్కగా వాళ్ళతో సహవాసం చేస్తూ మాట్లాడుకుంటూ ఆనందంగా గడిపే వాళ్ళు. కానీ ఇప్పుడేం జరిగిందంటే దేవుని యొక్క మాటను మానేసి సాతాను యొక్క మాట విన్నారు కదా వీళ్ళు, సాతాను యొక్క బోధన విన్నారు కదా వీళ్ళు, ఆ ఫలాన్ని తెచ్చుకుని వీళ్ళు తినేశారు కదా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా మారిపోయిందంటే, చదవండి. అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా దాక్కున్నారు. తప్పు చేసినోడు ఎప్పుడు ఏం చేస్తాడండి? అది పాపం చేసినోడు ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలోకి వెళ్ళడానికి అయ్యి బాబు దేవుడు నన్ను చంపేస్తాడేమో బాబోయ్, అయ్యి బాబు నన్ను దేవుడు ఏదో చేసేస్తాడేమో, అయ్యి బాబు నేను దేవుడి సన్నిధిలోకి రాను, దేవుడి సన్నిధికి వెళ్ళను నేను, అమ్మో దేవుడు ఏదో చేస్తాడు. పాస్టర్ గారు ఏదైనా వాకింగ్ చెప్పడానికి ఏ ఇంటికన్నా వెళ్ళాడు అనుకున్నాను, మళ్ళీ ఇంటికాడ కనపడ్డాక ఓ ఇంటికి వెళ్ళాను నేను, వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. నన్ను ఒకటిలో చూశాడు, ఆ ఇంటి వెనకాల నుంచి అలా వెళ్ళిపోయి వెనక నుంచి వెళ్ళిపోడు, అలా వెళ్ళిపోయాడు మనిషి. ఏదమ్మా మీ ఆయన అంటే, ఇప్పుడు దాకా ఇంట్లోనే ఉన్నాడు పాస్టర్ గారు, ఏమైపోతే వెళ్ళట్లేదు అంటుంది ఆవిడకి తెలిసిపోతాం. ఆయన అలా వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేస్తే, ఏం లేదు పాస్టర్ గారు చొక్కేసానండి, మీతో మాట్లాడడానికి పనిచేసి వెళ్ళిపోయాడు అన్నాడు. నువ్వు ఎవరినైనా చూసానయ్యా, నువ్వు ఆ తడి పక్క నుంచి వెళ్తా నేను చూశాను అని చెప్పేసి అంటే, అవునండి అందుకే వెళ్ళిపోయాను చొక్కేసానండి. పాస్టర్ గారు పాస్టర్తో మాట్లాడితే దేవుడితో మాట్లాడినట్టునండి, అందుకే ఆయన భయం వేసేసి వెళ్ళిపోయినండి అన్నాడు. హల్లెలూయా. అంటే ఒక దేవుని సేవకుడితో, ఒక దేవునితో సహవాసం చేయడానికి పాపం చేసిన వెళ్ళప్పుడు వెతి దాక్కుంటాడు. ఆ లక్షణం ఎక్కడ ప్రారంభమైంది? ఇదిగో ఇక్కడ ఏదేని తోటలో ప్రారంభమైంది. ఏదేను తోటలో ప్రారంభమైంది. నీకు దీని అర్థం ఏంటంటే, నువ్వు దేవుని మాటను వినకుండా దేవుని శాస్త్రాన్ని తోసివేసేసి ఇక్కడ ఆదాము బాటలో నువ్వు కూడా నడిచావు కాబట్టి నువ్వు దేవుడి దగ్గర నుంచి దాక్కుండా ప్రయత్నం చేస్తావు, దేవుడి దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తావు. దేవుడి దగ్గరికి వెళ్తే నీకు నిత్య జీవం వస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్తే నీకు జీవాహారం వస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్తే నీకు చచ్చిన నువ్వు బ్రతుకుతావు. కానీ సాతాను వెళ్ళినాడు కదా, సాతాను వెళ్ళినాడు. వెళ్తే ఇగో నేను బతికేస్తాను, నా కుమారుని నీడు బతికించేస్తాడు పాస్టర్ దగ్గరికి వెళ్తే, అందుకు నేను వెళ్ళినాను. వీడికి ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేస్తాను, ఏదో ప్రమాదం తీసుకొచ్చి పెట్టేస్తాను, లేకపోతే ఏదో పని చెప్తాను. సరిగ్గా ఆదివారం వచ్చినట్టు పనులు వస్తాయి, సరిగ్గా ఆదివారం వచ్చినట్టు పనులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే వీడు దేవుని సందులోకి వెళ్తే వాడు చచ్చిపోయినట్టు బతికేస్తాడు. చంపింది నేనే, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తే బతికేస్తాడు. కాబట్టి వీడు బతకుండా ఉండాలంటే ఏదో పని చెప్తే వెళ్తా మానేస్తాడు, లేదా ఏదో రోగం పెడితే వెళ్తా మానేస్తాడు, లేదా ఏదో సమస్య పెడితే వెళ్తా మానేస్తాడు, లేదా ఏదో భయంకరమైన వ్యాధి పెడితే వెళ్తా మానేస్తాడు అని చెప్పి సాతానుడు ఎట్టవలసిన ప్రతిదీ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. చూడండి ఎంత గమ్మత్తుగా సాతానుడు ఏ విధంగా కదులుతున్నాడు ఈ రోజు మీరు తెలుసుకోవాలి. అసలు వాడి యొక్క విత్తనం ఏ విధంగా ప్రారంభమైందో మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు మీ యొక్క విధానము బైబిల్లో ఏ విధంగా రాయబడిందో ఒక్కసారి మీరు గమనించండి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు వాళ్ళతో మాట్లాడడానికి వస్తుంటే వీళ్ళు చెట్లు పక్కన తోకుంటున్నారు. అది ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది చూడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని జీవాన్ని పొందుకోవడానికి బదులుగా ఎక్కడెక్కడికో వీళ్ళు దాక్కుంటున్నారు. దేవుడి సన్నిధిలోకి మాత్రం రావట్లేదు. వాళ్ళు ఎందుకు రావట్లేదంటే వాళ్ళు పాపం చేశారని ఒక లోపల ఈగో ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, దేవుడు ఆజ్ఞను మీరాను, అందుకే దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఏదో ఒకటి చేస్తాడనే భయం వాళ్ళు వెంటాడుతుంది కనుక వాళ్ళు పారిపోవడానికి దాక్కోవడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి
నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు దేవుడిని ఏవో వెతుక్కుంటూ వస్తున్నాడు. ఎక్కడున్నావు నా కుమారుడా? ఏదేను తోటలో ప్రారంభించిన వెతుకులాట ఇప్పుడు ఈ క్షణం నీ వరకు వచ్చే వరకు కూడా నేను అడుగుతూనే ఉన్నాడు. బాబు ఎక్కడున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? నా దగ్గరికి రమ్మని ఆహ్వానించాను కదా. నేను సాయంకాల సమయాన్ని దిగి వస్తే నాతో ఆడుకోవడం వచ్చేవాడు కదా. నువ్వు నా తొడ మీద కూర్చొని సేద తీరేవాడు కదా. ఏమైపోయావు? ఎందుకు ఆ చెట్ల పక్కన బాగున్నావు? ఎవరు నేను మోసం చేశారు? ఎవరు నిన్ను అబద్ధం చెప్పి నిన్ను తినొద్దన్న పంట ఏమన్నా తిన్నావా? నువ్వు నేను చెయ్యొద్దన్న పని ఏమైనా చేసావా? నేను చెప్పిన వాక్యాన్ని ఏమైనా మీరుతున్నావా? దేవుడు అడుగుతున్నాడు. ఆహదం అంటున్నాడు, అందుకు అతడు వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కున్నాను. అందుకైన అసలు దిగంబరుడు వాడి తెలిపిన వాడేవాడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటావా? ఎప్పుడు తప్పు చేసినాడు పక్కన నెట్టేస్తాడు. ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఏదో తోటలో ప్రారంభమైంది. ఆదాము తప్పు చేసినప్పుడు, అవును ప్రభువా నేను దిగంబరిని అయిపోయాను, చెట్టు పక్కన దాక్కున్నాను, నేను పండు తినడం వల్ల చెప్పినట్టుగా నేను చచ్చిపోయిన ఆత్మలో చెట్టు పక్కన దాక్కోవాల్సి వచ్చింది, అంజూర పక్కన కుట్టుకోవాల్సి వచ్చింది. రైతు నన్ను క్షమించు ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభు అని దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలా వద్దండి? అందరూ చెప్పాలి నాకు. వెళ్ళాలా వద్దని తప్పు చేసినప్పుడు దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రభు నేను తప్పు చేశాను, దానివల్ల నేను ఈ పరిస్థితిలో పడ్డాను, నన్ను క్షమించు ప్రభు అని వెళ్ళాలా వద్దా? అలాగే వెళ్తలేదు. ఇతను తప్పుని కప్పెట్టేసుకుని తప్పునేమో యొక్క కంబలేసి కప్పెట్టేసి అంజూర బాగేసి కట్టేసి కప్పెట్టేయాడు అంజూర బాగుతో ఆ పాపాన్ని. ఆ అంజూర బాగుతో కట్టేసి ఈయన ఏం చేస్తాడు తెలుసండి? నువ్వే తప్పు చేసావు ప్రభువా, నేనే తప్పు చేశాను, నువ్వు నాకు ఇచ్చావు కదా స్త్రీ, ఆమె ఈ పాపం చేయడానికి కారణం అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా మీ గుండెలో చేసి మీరు ఈ యొక్క దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతుండగా మీ గుండెలో చేసి చెప్పండి, మీరు తప్పు చేసినప్పుడు ఎంత మంచిగా యథార్థంగా ఒప్పుకున్నారు చెప్పండి. మీరు తప్పు చేసినప్పుడు మీ తప్పుని ఎంత యథార్థంగా నిష్పక్షపాత్యంగా నేను ఈ పొరపాటు చేసినందుకే నా పరిస్థితి ఇలాగయ్యింది అని మీరు చెప్పగలుగుతారా? మీకు తెలుసు మీ పాపం ఏంటి తెలుసు, మీ తప్పు ఏంటి తెలుసు, మీ హృదయాలకి మీ తప్పు ఏంటి తెలుసు, మీ పాపం ఏంటి తెలుసు, మీ అంతరంగం మీకు చెప్తూనే ఉంటుంది, ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. నువ్వే పాపం చేస్తున్నా నీకు బాగా తెలుసు, కానీ ఒప్పుకుంటావా? ఒప్పుకుంటే వాడి చీపేసి వస్తాడు నన్ను, నువ్వు ఇలాంటివాడువా అంటాడురా, నువ్వు ఇలాంటి దానివా నువ్వు అంటాడు. అయిపో నా పరువు పోతుంది, నా పేరు పోతుంది, నా ప్రతిష్ట పోతుంది, నేను సిగ్గుపడిపోవాలి ఇప్పుడు అని ఆలోచిస్తావే తప్ప నీ తప్పుని ఒప్పుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయవు. నీ తప్పును కప్పెట్టేసి ఎందుకు తెలుసా? నీ గర్వం. ఆడేం చేస్తాడు, వీడి ముందు నేను ఒప్పుకోవాలా, ఈడెంత ఈ బతుకు ఎంత నేను ఒప్పుకోవాలా? నేనేమనుకున్నావు? నేనేంటి అంటే సాతాను తప్పును ఒప్పుకోవాలంటే నీలో దూరేసి ఎంతగా హెచ్చించుకుంటాడంటే, అందుకే దేవుడు అన్నాడు కపెర్నహూమా నువ్వు ఆకాశం మట్టుకు హెచ్చించుకున్నావు అన్నాడు. అంటే ఒక అబద్ధికుడు ఎల్లప్పుడూ కూడా తప్పును ఒప్పుకోవడానికి బదులుగా ఇతను ఆకాశం మట్టుకు హెచ్చించుకుంటాడు, కాళ్ళు ఎగరేస్తాడు తప్పు చేసి మరీ కూడా ఒప్పుకోవడం మానేసి గర్వంతో, అసూయతో, భేదాలతో, కపటంతో, స్వార్థంతో జీవిస్తూ కూడా కాళ్ళు ఎగరేసి నేనంటే ఏంటనుకున్నావు? అబ్బే నేను పాపం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, యథార్థమైన జీవితం ఇతను లేదు, తప్పుడు జీవితం ఉంది, ఆ నిష్కలకమైన జీవితం ఇతను లేదు, అబద్ధాలు ఆడుతూ బతుకుతూ ఉన్నాడు, తాగుతూ బతుకుతున్నాడు, సింధులేస్తూ బతుకుతున్నాడు, వ్యభిచారం చేస్తూ బతుకుతున్నాడు. అయినా కానీ నేనేంటనుకున్నావు? అబ్బా కంగారు పడకుండా దేవుడు నీకు తీర్చవలసిన సమయంలో తీరుతాడు. ఏ సమయంలో నీకు ఏది తీర్చాలో దేవుడు బాగా తెలుసు. నువ్వే తెలివైనడు అంటే నీకంటే తెలివైనడు దేవుడు.
నిన్ను సృష్టించిన తండ్రి నీకే అన్ని తెలివితేటలు ఉంటే మరి నీకు ఇచ్చి నిన్ను సృష్టించిన తండ్రికి ఎన్ని తెలివితేటలు ఉండాలి? ఏమండి, నువ్వే పాపం చేస్తూ అంత మెడిసిపడిపోయి భూమి మీద రాకుండా గొంతులేస్తూ కాలు ఎగరేస్తున్నావే, మరి నిన్ను సృష్టించిన దేవుడు మరి ఆయనకి ఏ విధంగా కాలు ఎగరేయాలి? ఆయన కాలు ఎగరెత్తి పాటి భూమి తుడిచేద్దు. నువ్వు ఆయన కాలు ఎగరైతే నీ పాపం విషయాన్ని నిన్ను చూస్తే, నీ అతిక్రమాలు చూస్తే, నీ గర్వాన్ని చూస్తే, నీ పాపాన్ని చూస్తే ఇప్పటికీ నేను భూమిలో ఖాళీ చేసేది. ఆ ధనవంతుడితో చెప్పినట్టుగా నువ్వు నీతో కూడా చెప్తాడు, వచ్చేనండి టైం అయిపోయిందని. కానీ నీకు ఎందుకు ఇచ్చాడండి టైం? ఇంకా మారు మనసు పొందుకుంటామని. ఇంకా తగ్గించుకుని ప్రభు యొక్క క్షమాపణ అడిగి తగ్గించుకుని ప్రభు నన్ను క్షమించు, ఇప్పుడు వరకు నేను అహంకారంతో బతికాను, ఇప్పుడు వరకు నేను గర్వంతో బతికాను, ఇప్పుడు వరకు నాకు దౌర్భాగ్యమైన జీవితం అంతా జీవించాను, ప్రభు నన్ను క్షమించు, ఇక్కడి నుంచి నేను అలా ఉండను, ఈ సన్నిధిలో వాక్యం ద్వారా సత్యం బట్టి బతుకుతాను, సత్యంగా జీవిస్తాను, యథార్థంగా బ్రతుకుతాను, దయచేసి నాకు ఒక్క అవకాశం ఈ ప్రభువా అని దేవుడి దగ్గర గోజాడతాడు వ్యక్తి. లేకపోతే ఆనందంలో ఉంటుంది పరిస్థితి. పాపం చేసుకుని ఒప్పుకోవడం అనేసి నువ్వే తప్పు చేసావు ప్రభువా, నేను కాదు తప్పు చేసింది, నువ్వు నాకు ఇచ్చావు కదా స్త్రీ, ఈమె తెచ్చేసింది, పాపం తెచ్చేసింది, నాకు అంటించేసింది, ఆ పండు పట్టుకొచ్చి నాకు ఏడో వాళ్ళు తిన్నాను తప్ప నాలో ఏ పాపం లేదు నాయన, నేను చాలా అపరాధిని నాయన అంటున్నాడు. ఎలాగో ఒప్పుకోలేదు, ఆదంలో ఎందుకు వేస్ట్ అని చెప్పి ఆదాం పక్కన ఇక్కడ దేవుడు ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఈమన్నా ఒప్పుకుంటుందా, ఈమన్నా ఏమన్నా ఒప్పుకుంటుందా చూద్దామని చెప్పి దేవుడు అవ్వ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అవ్వమ్మగారు ఏమన్నారు, పెద్దమ్మగారు చూడండి. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని స్త్రీని అడగగా ఈవిడ ఇంకా తెలివైంది. ఆదామే ఒప్పుకోలేదండి, ఇవి ఒప్పుకుంటుందా? ఆ సాతాన్తో మాట్లాడింది ఈమె, మాటకు మాట వేసి రెండు మాటలకు ఇష్టం మాట్లాడింది ఈమె, పాపం చేసి మరీ ఎక్కువ మాటలు చెప్పి సహవాసం ఏర్పాటు చేసుకుని మాట్లాడే అవకాశం ఇచ్చి బోధంతా ఏనుగు చెవులు వేసుకుని విన్నది ఈమె. కానీ ఏమ్మ తప్పు చేసావు, ఎందుకలా చేసావు అని అడిగితే ఏమంటది, నేనేం తప్పు చేయలేదు బాబు, నేను చాలా నిరాపరాధం, నాకేం తెలియదు బాబు, నాకేం తెలియదు, అంత సాధనే చేసేసింది, సాధనే నాకు అంటించేసింది, అంత పాపం అంతా నాకేం తెలియదు బాబు, నన్ను క్షమించే బాబు అంటారు. ఓవర్గా చేస్తారు ఆడలు, ఎందుకు ఎడుతున్నారు కాలకాడుతున్నారు. ఆ కన్నీళ్ళకి ఒక వాల్యూ ఉన్నదన్న సంగతి వాళ్ళకి తెలియదు. భర్త బిర్యానీ తగ్గపోతే చేస్తారు, చీర కొనకపోతే చేస్తారు, ఏమండి అన్నింటి కోసం ఎడతారు కదా, దేవుడి కోసం మాత్రమే ఆడరు, అన్నింటి కోసం ఎడతారు కండి. నేను మిమ్మల్ని ప్రిన్సిపాల్షిప్ను నేను అవ్వమ్మ యొక్క జీవితంతో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. హల్లెలూయా. బైబిల్లో ఎక్కువ స్త్రీ ఉంది, ఆయన కోసం వచ్చేవాళ్ళని చెప్తాను. ఇది పాత జీవితం. ఈ పాత జీవితంతో ఉన్న స్త్రీలందరూ కూడా ఇలాగ ఉంటారు, ప్రతిదానికి అన్నింటికి కన్నీళ్ళు పెట్టేసుకుంటారు, కానీ ఏదైతే ఏడవాలో ఏదైతే పొందుకోవాలో దానికోసం శ్రద్ధ చూపించరు. హల్లెలూయా. మా ఇంటికాడ ఉండేది ఒక అమ్మాయి, ఆవిడ టీవీ కాడికి వచ్చింది 24 గంటలు, టీవీ కాడికి వచ్చింది, సీరియల్ వచ్చింది అనుకోండి, అత్త కోళ్ళ కొట్టుకుని ఏడుతూ ఉంటే మాట బాగా ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు మాట అట్టుకుని ఏడుతూ ఉంటే ఇక్కడ చీర కొంగంత తుడి చేసుకుని ఏడు చేసేది, తుడి చేసుకుని ఏడిచేది, కళ్ళంతా చీర అంతా తడిచిపోయింది. ఏంటమ్మా అలా తడిచిపోతుంది, ఎందుకలా ఏడిచేద్దాం అంటే సీన్ చూడు బాబా, ఎంత బాధ వచ్చింది ఆమెకి. ఆమె నట్టెంతుందన్న సంగతి తెలియదు, ఆమెకి ఎంత బాధ వచ్చిందమ్మా అంటే ఆవిడ బాధ కోసం ఏడుతుంది. హల్లెలూయా. అంటే టీవీలో సీరియల్ కోసమో సినిమాల కోసమో అనవసరమైన కార్యాల కోసమో ఏడ్చేటోళ్ళు ఉన్నారు, కానీ నిజమైన జీవాన్ని పొందుకొని ఒప్పుకొని దేవుడి దగ్గర బ్రతిమాలుకొని జీవాన్ని పొందుకునేటోళ్ళు లేరు. హల్లెలూయా. ఈమె ఏం చేస్తుందో చూడండి. దేవుడు అడిగినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఒక పాస్టర్ ప్రసంగం చేస్తున్నప్పుడు పలానా తప్పు నువ్వు చేసావని దేవుడిని గద్దిస్తున్నప్పుడు పశ్చాత్తాపడడానికి బదులుగా, ఒప్పుకోవడానికి బదులుగా కొంతమంది పంపకాలు పని చేస్తారు. ఏదైనా వాక్యం చెప్తున్నాం అనుకోండి, మా ఈశ్వరపురం చర్చిలో కొంతమంది ఉండేవారు, వాక్యం చెప్తుంటే
వాక్యం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను వాడు ఇవాళ పలానోడికి మొక్క చెట్లు పోయింది మాస్టర్ కొట్టాడండి ఇవాళ మొత్తం ఎడబెడ వాన్ చేయడండి ఎవరంటే పలానోడండి మరి అయిపోయింది ఎడంతాను మరి నీకేం చెప్పలేదా నువ్వేం పొందుకోలేదా అంతా వాక్యం అంతా అలాగే వచ్చిందని నాకేం రాలేదు మరి ఎందుకు వచ్చావు గుడికి అంటే వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు సరిచేసుకోవడం మొదలుగా పక్కడుకు నెట్టేస్తాడు పాస్టర్ వాక్యాన్ని మాట్లాడుతుంటే ఈయన మోకరించి పశ్చాత్తాపడడానికి మొదలుగా ఈయన దీన్ని తీసుకెళ్ళి ఇంకొకరిని నెట్టేస్తాడు నాకు అవసరం రాలేదు ఇవాళ వాక్యం నేను పరిశుద్ధురా నీతి మంత్రుడిని నేను చాలా పరిశుద్ధుడిని నా కోసం చెప్పలేదు పాస్టర్ గారు అంతా పక్కడుకోమని చెప్పాడు హల్లెలూయా దేవుని నామమున మహిమ కలుగును గాక అంటే ఒకరి మీద ఒకరు నెట్టేసుకుని ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పేసుకుని ఒకరి మీద ఒకరు విరోధంగా మాట్లాడుకుని ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా సమాధానాలు చెప్పే ప్రక్రియ ఎక్కడ ప్రారంభమైందండి ఏదైనా తోటలో ప్రారంభమైంది అది ఇప్పుడు వరకు కూడా నీలోను నాలోను కొనసాగుతూనే ఉంది ఏదైనా తప్పు చేసావంటే పలానోడు చేస్తాడని చెప్తావు తప్ప అందరి ముందు ఏలెత్తి చూపెడతావు తప్ప ఒకరి ముందు ఏలెత్తి చూపెడుతున్నావు అంటే మిగతా 4 ఏళ్ళు నీకే చూపెడుతున్నాయన్న సంగతి నీకు తెలియదు పక్కోడు పొరపాట్లు కనపడతాయి అన్నీ నీ పొరపాట్లు మాత్రం నీకు కనపడవు నువ్వు అంత నీతిమంతుడిలాగా కనపడతావు నువ్వు అంత పరిశుద్ధులాగా కనపడతావు పరమాత్ములాగా కనపడతావు నువ్వు అన్ని నీ తప్పులు మాత్రం నీకు కనపడవు హల్లెలూయా ఎవరు కూడా ఎదురుకోకుండా అద్దంలో చూసుకున్నప్పుడు వెంట పోతే కనపడుతుంది కానీ వెనక పోతే కనపడుతుందా కానీ వెనక పోతే చూస్తారు దేవుడు ఎవరు చూసినా వెనక పోతే చూస్తారు నువ్వు చూస్తే నీ ముందర పోతే చూసుకుంటావు మరి వెనక పోతే ఏమండి ఒక ఆయన స్నానం చేస్తాడు స్నానం చేసి చూడట పొట్టంతా ఉద్దేశం తెల్లగా వచ్చేసాడు ఉద్దేశం ఈ పువ్వులు వేసాడు ఈ పువ్వులు అయితే ఈ పువ్వు మొత్తం ఎంత పొక్కులు వేసేసినాయి ఎంత పొక్కులు వేసేసి ఆ మంచు ఆ చెమట బిందువులన్నీ ఏకమైపోయి ఇంత పొక్కుల కింద వేసేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నాడు ఏమో ఈపు తోముకో నువ్వు తానం చేసినప్పుడు అన్నాడు నాకు ఈపు అందట్లేదు అన్నాడట ఈపు అందట్లేదు నాకు తోమట్లేదు అన్నాడట అందుకే తయారైంది అలా కాదు నీకు బ్రష్ ఇస్తాను నువ్వు తోమిన స్నానం చేసినప్పుడు దాంతో చెయ్యని చెప్పి ఆ పరిష్కారం చెప్పాడట ఆ స్నానం చేసినప్పుడల్లా ఈ పెట్టి అలా తోముకుంటుంటే వారం రోజులు అయినట్టు ఒక పొక్కులను తగ్గిపోయాడు హల్లెలూయా అంటే పొట్ట అందుతుంది కాబట్టి శుభ్రంగా పొట్టనే తోముకున్నాడు కానీ వెనకాల అన్నట్లయితే ఉండదు అలాగే ప్రతి మనిషి కూడా అవకాశవాదంతో తను కనిపించేవే మాట్లాడతాడు తప్ప తనకు కనపడి ఎన్నో ఉన్నాయి వెనకాల ఎదుటోడిని ఏది చూపించడానికి ఎదుటోడే కనపడతాడు కానీ మరి నీలో ఉన్నాయి నీ పాపాలు నీ శాపాలు నీ అతిక్రమాలు నీ దోషాలు నీ అబద్ధాలు నీ మోసాలు ఇవెందుకు కనపడలే ఇవెందుకు నువ్వు చూడట్లే నీకు కనపడవు ఎదుటోడే కనపడతాడు తేడా ఉన్నాడు కదా ఎదుటికోండా కనపడతాడండి హల్లెలూయా ఏదేం తోట ప్రారంభమైందండి ప్రక్రియ అంతే ఆడి ఈడు అంటారు తప్ప వీళ్ళు మాత్రం సరి చేసుకోరు వీళ్ళకి మాత్రం సరి చేసుకుంటే తెలియదండి సాతానంత భయంకరంగా వీళ్ళ లోపల ఉండి అవ్వను మోసం చేసినట్లుగానే ఆదాలను మోసం చేసినట్లుగానే ఈ రోజు వీళ్ళు కూడా మోసం చేస్తుంది హల్లెలూయా దేవుని నామమున మహిమ కలుగును గాక అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కొడుకుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు అదనమాట ఇప్పుడు జంతువుగా ఉన్న సర్పము ఇప్పుడు ఇక్కడ జీవుగా మారిపోయింది దాని కాళ్ళు చేతులు ఇరిసేసి ఆయన ఏం చేశాడంటే నీవు బ్రతుకు తినాలని నీవు కూడా మట్టి తింటావని చెప్పి దాన్ని జంతువుగా ఉన్న జంతువుని జీవిగా మార్చేశాడు దేవుడు అప్పటి నుంచి సర్పము పొట్టమే పాకడం మొదలెట్టింది ఏదైనా తోటలో సర్పానికి 2 కాళ్ళు ఉన్నాయి 2 చేతులు ఉన్నాయి కానీ ఎప్పుడైతే అవ్వ చేత పాపము చేయించిందో మరుక్షణము అది పొట్టతో పాకి పోమైంది అంటే మొట్టమొదటిగా పాపానికి ప్రారంభము పునాది వేసిన జంతువు ఎవరంటే సర్పం అందుకే ఈరోజు సర్పాన్ని ఆరాధించే సర్ప దేవతలు ఆరాధికులు ఎక్కువైపోయారు మీరు ఎక్కడ చూడండి సర్పము లేని గుడి ఉండదు సర్పము లేని గుడి ఉండదు ఎందుకని అసలు పాపాన్ని ప్రారంభించింది సర్పం
పాపాన్ని ప్రారంభించింది ఏ పాపం ప్రారంభించింది ఎందుకని అసలు సబ్జెక్టులకు ఇప్పుడు నేను వెళ్తున్నాను. కొంచెం చాలా జాగ్రత్తగా వినండి సుమా. ఇప్పుడు ఏ పాపం ప్రారంభించింది ఎందుకని? అది దేనికోసం దేవుడు దాన్ని శపించాడు, దేనికోసం దాన్ని కాళ్ళు చేతులు ఇరిచేశాడు, దేనికోసం దాన్ని జంతువులన్నిటిలో శపించబడినదై జీవిగా మారిపోయింది అని మనం చూస్తే ఒక్కసారి 15వ వచనం చూడండి. నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టిదు అని చెప్పాను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందుకు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వరకు పురుషులతో సమానంగా ఉన్న స్త్రీ, సమానత్వంతో ఉన్న స్త్రీ, పురుషుడు స్త్రీ ఏం తేడా లేదండి. పురుషుడికి ఎంత అధికారం ఉందో స్త్రీకి ఎంత అధికారం ఉంది. పురుషుడు ఏ స్థానంలో ఉన్నాడో స్త్రీ కూడా అదే స్థానంలో ఉంది. కానీ ఎప్పుడైతే పాపం చేసిందో ఆ పాపం చేసిన మరుక్షణమే స్త్రీ యొక్క స్థానం పడిపోయింది. హల్లెలూయా. ఏమైందండి? ఎందుకంటే ఈమె ఫలం తిన్నందుకు ప్రెగ్నెంట్ అయింది. ఈమె ఫలం తిన్నందుకు నెలసరి స్టార్ట్ అయింది. స్త్రీకి 28 రోజుల తర్వాత నెలకి నెలసరి వస్తుంది. ఆ నెలసరి ఈ ఫలం తిన్న తర్వాత నెలసరి ప్రారంభమైంది. అంతకుముందు ఆమెకు నెలసరి లేదు. అంతకుముందు ఆమెకి నెలసరి నెల ఆమె భయంకరమైన వేదంతో భరించే ఆ భారభరితమైన జీవితము ఆమె జీవితంలో లేదు. కానీ ఎప్పుడైతే ఈ ఫలం పండు తిన్నదో, ఎప్పుడైతే ఈ ఫలం తిన్నదో ఈమెకు నెలసరి ప్రారంభమైంది. ఆయన ఏం చేస్తున్నాడంటే గర్భాన్ని శపిస్తున్నాడు. ప్రసవ నొప్పులు స్త్రీకి లేవు. ఆమె ప్రసవం జరిగించడానికి భయంకరంగా మరణంలోనికి వెళ్ళి వస్తుంది. ఈమె ఆ మరణంలోనికి వెళ్ళే స్థితి ఆ యొక్క పాపము ద్వారా, ఆ ఫలం తినడం ద్వారా ప్రసవ నొప్పులు పెరిగినాయి. నెలసరి వచ్చేసింది. ఏమండి, అర్థమవుతుందండి? ఈ స్త్రీకి నెలసరి వచ్చేసింది, ప్రసవ నొప్పులు వచ్చేసినాయి. దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ భర్త ఎడల నీకు వాంఛ, కోరిక కలుగును అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఒక స్త్రీకి పురుషుడి పట్ల కోరిక కలిగేటట్లుగా దేవుడు ఆమెను శపించాడు, ఆమె వ్యామోహంలో పడేటట్లుగా. అందుకే పురుషుడు స్త్రీ యొక్క వ్యామోహంలో ఎందుకు పడిపోతాడంటే ఆ వ్యామోహంలో లాగేది స్త్రీ. ప్రపంచాన్ని జయించిన పెద్ద 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 చక్రవర్తులు ఒక స్త్రీ ముందు కుప్పకూలిపోయాడు. ఎందుకని? ఆ స్త్రీ యొక్క వ్యామోహం అటువంటిది. అందుకే సొలొమోను రాజు అన్నాడు, నేను 1000 మందిలో ఒక పురుషుడినైనా కనుగొన్నాను, కానీ ఒక మంచి పురుషుణ్ణి 10,000 మంది స్త్రీలో ఒక్క స్త్రీకి కూడా నాకు కనపడలేదు అన్నాడు. ఎందుకని? వ్యామోహం. ఈరోజు పురుషుడిని స్త్రీ యొక్క వ్యామోహంలో పడేసుకోవడానికి ఆమె ఎందుకు అంత ప్రయాసపడుతుందంటే దేవుడు ఏదైనా తోటలోనే వ్యామోహం పెట్టాడు. ఏమండి, ఇది వాక్యం, ఇది సత్యం. ఇది దేవుడు ఏదైనా తోటలో ఆమెకు వ్యామోహంలో, అందుకే స్త్రీ యొక్క వ్యామోహంలో కానీ మనిషి పడితే, ఒక పురుషుడు పడితే దాని నుంచి కోలుకోవడం చాలా కష్టమండి. చచ్చిపోతాడు. అయితే దానికి బయటికి రాలేడు. అతను ఇంకా ముగింపుగా పలుకుతాడు తప్ప ఆ వ్యామోహంలోనికి ఒక వ్యక్తి వెళ్ళకపోవడమే రైతు. కానీ వెళ్ళాడా దాన్ని వదిలించుకోవడం అతనికి అంత సాధ్యం కాదు. చావే శరణ్యం అతనికి. అంత భయంకరమైన కార్యం. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా మీకు? అర్థమైన చెప్పండి.